సరిగ్గా 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతారా లేక చంద్రబాబు నాయుడు రాబోతారా అనేది ఒక సీరియస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అయితే దీని మీద వైసీపీ పార్టీ ఒక రకమైనటువంటి ధోరణి వినిపిస్తుంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ తమ ధోరణి వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ యొక్క బలం కానీ ఆయుధం కానీ ఈ మధ్యకాలంలో ఏదంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం. నిన్న మొన్న దేశవ్యాప్తంగా ఫేజ్ 5 పోలింగ్ అయింది. మనం ఫేజ్ 4లో ఓటింగ్ వేసాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే ఫేజ్ 5 ఓటింగ్ కూడా పూర్తయింది దేశంలో కొన్ని రాష్ట్రాల్లో. అక్కడెక్కడా కూడా నమోదవ్వల ఈ లెవెల్ ఆఫ్ ఓటింగ్ శాతం అనేది. ఆంధ్రప్రదేశ్లో నమోదైనంత శాతం 82, దాదాపు 82% పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్. 5వ ఫేజ్ పూర్తయ్యాక కూడా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజే టాప్గా నిలిచింది. సో ఈ సిచ్యువేషన్స్లో ఓటింగ్ పర్సంటేజే తమ యొక్క ప్రధాన బలం అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ. ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానే బయటకు వచ్చి ఓట్లు వేశారు అనేది వాళ్ళు వినిపిస్తున్నటువంటి మాట. ఇంకో పక్క వైసీపీ పార్టీ కాదు, మేము ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళిపోతే పథకాలు మళ్ళీ మాకు రావు అనే భయంతో కానీ రకరకాల కారణాల వల్ల ప్రజలు ఓటు వేశారు తప్ప ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని అనుకోకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో అని వైసీపీ పార్టీ వాదిస్తుంది. అయితే ఇక 10 రోజులు ఉంది ఎలక్షన్స్కి రిజల్ట్స్ రావడానికి. ఈ టైంలో వైసీపీ పార్టీ ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. తెర వెనక ఇప్పటికే బీజేపీ పార్టీ పెద్దలు చేయించుకున్నటువంటి సర్వేలలో వైసీపీదే ఖచ్చితమైనటువంటి గెలుపు అనే రిజల్ట్స్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనండి, సర్వేలు అనండి, లోకల్ లెవెల్ ఎగ్జిట్ పోల్స్ అనండి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవచ్చు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటంటే మీకు ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడు తీసుకునేటువంటి ఒక ఇన్పుట్స్ తీసుకుంటారు. ఆ రకమైనటువంటి దాన్ని రిజల్ట్స్ని అనౌన్స్ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయకూడదు. కానీ చాప కింద నీరులాగా వాళ్ళు లీక్ చేసుకోవచ్చుగా. ఆల్రెడీ ఒక రిజల్ట్ రెడీగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ బూత్ నుంచి బయటకు వచ్చేసి అయిపోయింది కదా May 13. సో అది సిద్ధమైపోయి ఉంటుంది 14-15 కల్లా. కానీ అనౌన్స్మెంట్ June 2 దాకా చేయకూడదు. సో ఈ నేపథ్యంలో అఫీషియల్గా ప్రకటించకపోయినా బీజేపీ లాంటి ప్రభావవంతమైనటువంటి పార్టీకి తెలియజేయటం అనే విషయంలో నేషనల్ మీడియా పెద్దగా ఏమో ఆలోచించదు వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడానికి. సో ఆ రకంగా ఆల్రెడీ వాళ్ళకి చాప కింద నీటిలాగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చేశారు కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ వాళ్ళు. అందులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుపు తథ్యం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చింది వైసీపీ మీడియా. అందువల్ల ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కూడా గతంలో లాగానే 2019లో లాగానే జగన్మోహన్ రెడ్డిని, ఆయన యొక్క పాలనని, ఆయన ఎంపీలని సపోర్ట్ చేయబోతోంది. మోడీ జగన్ వైపే ఉన్నారు అంటూ ఒక కొత్త నినాదాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్, రానున్నటువంటి ఎన్నికల్లో సీఎం ఎవరు అవ్వబోతున్నారు అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. జగన్ ఈ సీఎం, చంద్రబాబు ఈ సీఎం. ఎగ్జిట్ పోల్స్ ఎవరో ఇవ్వటం కాదు, మీరు ఇవ్వగలగాలి. మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి మీరు ఇవ్వండి. ఎంతవరకు కరెక్ట్ అవుతుందో June 4 చూసుకుందాం.